ఈరోజు మనం మన పూర్వీకులకు ఉప్పు ఎలా అలవాటైందో తెలుసుకోబోతున్నాం. వెనకటి రోజుల్లో మనిషి నాగరికత పెరగనప్పుడు పశుపక్షాదుల వలె చెట్లు చేమల మీద ఆధారపడి ప్రకృతి సంపదను అట్లా కోసుకుని ఇలా తిని హాయిగా అన్ని జీవరాశుల వలె ఆయుర్దాయం ఉన్నంత వరకు ఏ రోగాలు రాకుండా అవయవాలన్నిటినీ సవ్యంగా పనిచేయించుకుంటూ పూర్తి జీవితాన్ని సాగించటం జరిగింది. నాగరికత అనేది నిప్పుతో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనిషికి నాగరికత వచ్చిందో, ఇక నొప్పి వచ్చిన దగ్గర నుంచి ఇక కాల్చుకోవటం, వండుకోవటం, అంటే ఉడకబెట్టుకోవటం, వండుకోవటం, వేపుకోవటం, దేవుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలన్నీ వచ్చేసాయి. ఇక మనిషి నాగరికత పేరు చెప్పి ఇక అడవుల్లో చెట్లు చేమల మీద ఆధారపడి గుహల్లో బ్రతికే స్థితి నుంచి చదునైన నేల, ప్రవహించే నీరు ఉన్న చోట చూసుకుని కాపరం ఉండటం, అటవీ సంపద నరికేసి ఇళ్ళు నిర్మాణం చేసుకోవటం, పుల్లలు మండించుకుని వంట చేసుకోవటం, ఇక సేద్యం చేసుకుంటూ విత్తనాలు పండించుకోవటం, వాటిని తినటం కొరకు కాస్త ఉడికించుకుని నీళ్లు పోసుకునో మజ్జిగ పోసుకునో పశు సంపద మీద ఆధారపడి ఆ మజ్జిగ పోసుకుని గెంజి పోసుకుని తినేసేవారండి. ఇట్లా మనిషికి రాను రాను అటవీ సంపద దూరమైంది, మనం తయారు చేసుకున్న ఆహారం దగ్గరయ్యింది. ఇంక ఇక్కడతో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మరి ఇన్ని కోట్ల జీవరాశులు జీవనం సాగిస్తుంటే ఏ జంతువు జీవితకాలంలో ఒక పలుకు ముట్టుకోదు, బయట నుంచి కారం ముట్టుకోదు, నూనె ముట్టుకోదు, నెయ్యి ముట్టుకోదు, పంచదార ముట్టుకోదు. ఇవేవి అవసరం లేదు బ్రతకటానికి. మనిషి కనిపెట్టుకున్న సదుపాయాలు ఇవన్నీ. ఎందుకు ఇవన్నీ అవసరం వచ్చింది మనిషికంటే, తను అటవీ సంపదకు దూరమై చిరుధాన్యాలు పండించుకుని ఒక సమాజంగా ఏర్పడినప్పుడు బ్రతకటానికి 3 పూట్ల ఆహారం కోసం ఆ ధాన్యాలను ఉడకబెట్టుకుని అన్నంగా వండుకుని ఆ అన్నాన్ని ఒట్టిగా పంపించేటప్పుడు సదుపాయం కోసం ఇట్లాంటివి వచ్చాయి. మరి ఈ ఉప్పు నూనెలు కూడా తెలియకపూర్వం ఈ అన్నాన్ని వండుకుని అట్లా మజ్జిగతోనో గెంజితోనో కలుపుకు తాగేసేవారండి ఆ రోజుల్లో. ఇట్లా గెంజి అన్నం మజ్జిగన్నం త్రాగేటప్పుడు వాళ్ళకి 3 పూట్ల శరీరానికి కావాల్సిన లవణాలు ఈ గెంజిలో వెళ్ళి చాలా ఏముంటాయి. గెంజిలో ఏమి సాల్ట్ ఉండదు, అసలు మజ్జిగలో చాలా కొంచెం ఉంటాయి, అన్నములో కూడా చాలా తక్కువ లవణాలు ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి, కూరగాయలు ఎక్కువ ఉంటాయి, కానీ చిరుధాన్యాల్లో లవణాలు కొంచెం తక్కువ ఉంటాయి. అందుకని ఈ ధాన్యాల్ని వండి గెంజి పోసుకునో మజ్జిగ పోసుకునో త్రాగటం, 3 పూట్ల దీన్నే తినేయటం. ఈ 3 పూట్ల గెంజి అన్నం మజ్జిగన్నం తినేటప్పుడు ఈ ఆహారం ద్వారా వచ్చే సహజమైన లవణాలు చాలక వారి శరీరంలో నిదానంగా లవణాలు తగ్గి లోపాలు రావటం స్టార్ట్ అయ్యాయి. మరి ఆ రోజుల్లో ఇప్పుడు వల్లే డాక్టర్లు మందులు ఏమీ లేవు కదండి. మరి ఆ రోజుల్లో ఏదన్నా మంచి చెడు, ఏది బాగున్నా బాగోపోయినా చెప్పుకోవటానికి ఉన్నది ఋషులు. కొన్ని ప్రాంతాలకి, కొన్ని ఏరియాలకి ఒకరు గురువుగా ఉండేవారు. ఏదొచ్చినా వారి సలహా మీద వెళ్ళాల్సి వచ్చేది. మరి ఇలాంటి లవణ రహితమైన ఆహారం తిన్నప్పుడు వచ్చిన నీరసాలకి, కళ్ళు తిరిగి కింద పడిపోవటమో, బీపీలు డౌన్ అవ్వటమో, కొంతమంది స్పృహ తప్పి కోమాకి వెళ్ళటమో, మైండ్ పని చేయకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడటమో, ఇలాంటివి ఆ రోజుల్లో జరిగేవి. మరి ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి స్థితి నుంచి మనిషిని రక్షించటానికి ఆ రోజుల్లో ఋషులు లవణ రహితమైన ఆహారం వీళ్ళు తింటున్నారు కాబట్టి, ఋషిగారు తింటల్లా, ఆయన హాయిగా ప్రకృతి ప్రసాదించిన ఆహారమే తినేవారు. అందుకని ఆయనకు లోపం వచ్చేది కాదు. ఇలాంటి లవణ రహితమైన ఆహారం తిన్నందువల్ల ఈ లోపం వస్తున్నదని వారు గ్రహించి వీళ్ళకి లవణాన్ని అందిస్తే శరీరానికి ఇబ్బంది రాదని తెలుసుకుని ఈ సముద్రము దగ్గర ఉప్పు నీరు పౌర్ణానికి ఒడ్డుకు బాగా వచ్చేసి ఆ గోతుల్లోకి వచ్చి నిలవ ఉండిపోతుందండి. 15 రోజులు 20 రోజులు అట్లా నిలవ ఉండేసరికి ఆ ఉప్పు నీరు ఆవిరైపోయి అందులో ఉండి ఉప్పు అంతా గడ్డ కట్టేస్తుంది. సాల్ట్ న్యాచురల్గా తయారవుతుంది. అదేదన్నా గాలికి ఆ ఇసుకలో ఇట్లా వచ్చేసినప్పుడు ఆ ఇసుక కింద పడిపోతుంది ఆ ఉప్పు అంతా, అది గడ్డ కట్టేస్తుంది. ఇలా
సాల్ట్ సహజంగా అక్కడక్కడ భూమిలో లభిస్తూ ఉంటుంది, సముద్రాల దగ్గర కూడా. ఆ లవణాన్ని గెడ్డలను తీసుకొచ్చి ఇలాంటి వారికి మందులాగిచ్చి, బాబు నువ్వు గంజి తాగితే గంజిలో కలుపుకో, మజ్జిగ తాగితే మజ్జిగలో కలుపుకో అని కలుపుకుని త్రాగమన్నారు ఈ మందుని. అలా మెడిసిన్ లాగా సాల్ట్ అలవాటైంది మన పూర్వీకులకి. ఎవరికైతే ఈ లవణం తగ్గి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఇంత లవణం కలిపి ఆ మందు కలుపుకుని గంజిలో మజ్జిగలో త్రాగితే ఒక్కరోజు 2 రోజుల్లో ప్రాణం లేచి వచ్చేసేది. మళ్ళీ శక్తి రావటం, నీరసం తగ్గిపోవటము, మైండ్ బాగా పనిచేయటము, కళ్ళు తిరిగి కిందట తోలటం, నీరసం రావటం, బీపీ డౌన్ అవటం, ఇట్లా లక్షణాలన్నీ పోవటం జరిగేది. అబ్బా ఋషి గారు ఏ మందు ఇచ్చారండి, ఎంత బాగా పనిచేస్తుందని నమ్మకం ప్రజల్లో కలగటం మొదలెట్టింది. ఇక ఋషి గారు ఇచ్చిన మందు గంజిలో కలుపుకు త్రాగుతుంటే గంజి భలే కమ్మగా ఉంటున్నది. ఇంతకుముందు ఒట్టి గంజి తాగినప్పుడు కంటే ఈ లవణం కలుపుకున్న గంజి కమ్మగా ఉంది. అందుకని మందు కలిపితే గంజి భలే బాగుంటున్నది. మజ్జిగకి మందు కలుపుకుంటే భలే బాగుంటున్నాయి మజ్జిగ. అన్నంలో గంజి మజ్జిగ పోసుకుని తినేటప్పుడు ఏమీ లేకుండా ఒట్టిగా తిన్నప్పుడు కంటే ఈ లవణం మందు రుచిగా ఉంటుందని తెలియకపోవడం, మరి మందుగా కదా ఋషి గారు ఇచ్చింది, ఆ మందు కలుపుకు తినమన్నారు. అది తింటూ ఉంటే అన్నం భలే బాగుంటున్నది. ఇప్పుడు ఉప్పు లేని మజ్జిగన్నానికి ఉప్పు కలుపుకున్న మజ్జిగన్నానికి టేస్ట్ ఎంత బాగుంటుందో. మరి ఇది మన పూర్వీకులకి తెలియనప్పుడు మందుగా ఇచ్చారు. ఆ మందు కలుపుకుంటే గంజన్నం మజ్జిగన్నం భలే బాగుంటుందని మన పూర్వీకులక దీన్ని మందు అనే దాని ఇంపార్టెన్స్ కంటే ఇది రుచినిస్తున్నది అని దాని మీదకి మైండ్ వెళ్ళిపోయింది వీళ్ళకి. అందుకని దాని పేరు ఏం పెట్టారో తెలుసా? రుచి అని పేరు పెట్టారు. ఇది ఉప్పగా ఉంటున్నది కాబట్టి నిదానంగా ఇది ఉప్పు అనే మాట వచ్చింది, కానీ అసలు పేరు రుచి. దానికి ప్రతిదానికి రుచినిస్తుంది కాబట్టి దాని పేరు రుచి. ఇక పిల్లలు చూడండి, కాల్షియం మాత్రలు రుచిగా ఉన్నాయని ఊరికే నోట్లో అట్టొచ్చి ఇట్టొచ్చి ఒకటే చప్పరిస్తుంటారు. టానిక్ దగ్గు కోసం ఇచ్చింది రుచిగా ఉందని అమ్మ చూడకపోతే సీసా ఎత్తిపడి తాగేస్తారు కొంతమంది పిల్లలు. అలా మన పూర్వీకులు రుచిగా ఉందని ఉప్పిట్లో ఎక్కువ వేసుకు త్రాగటం అలవాటు పడ్డారు. ఇక ఇలాంటి ఉప్పుకి బానిసైపోతున్నారు. అది లేకపోతే వీళ్ళ బ్రతకలేకపోతున్నారు. అది లేకపోతే వీళ్ళు అసలు ఆహారం తింటలేదు, ఏదో మందులాగా వేసుకు త్రాగమంటే వీళ్ళు వేసుకు తినేస్తున్నారు అని ఋషులు తెలుసుకున్నారు. వీళ్ళ బ్రతుకుకి ఉప్పు కంపల్సరీ అయిపోయింది. అది లేకపోతే మనిషికి బ్రతుకు లేదన్నట్టు అందరికీ తెలిసిపోయింది, అందరికి వచ్చింది. ఇక అందుకని ప్రజలందరూ ఉప్పుకి ఎగబడుతున్నారు. అందుకని ఉప్పుని ఏం చేశారో తెలుసండి? ఇక ప్రజలందరూ రాజుల ఆధీనంలో ఉంటారు, ఈ రాజులు ఋషుల ఆధీనంలో ఉంటారు. అందుకని ప్రజల్ని కంట్రోల్ చేయాలంటే రాజుగారికి ఒక ఆలోచన కలిగింది. ప్రజలకు అవసరమైన ఉప్పుని రాజుగారి ఆధీనంలో పెట్టుకున్నారు. ఉప్పు గనులు ఎక్కడున్నాయో, ఉప్పు కయ్యలు ఎక్కడుంటాయో అలాంటి వాటికి అన్నిటికీ ఫెన్సింగ్ వేసేసి ఆ ఉప్పు అంతా తోడుకోవటం రాజుగారి ఆధీనంలో పెట్టుకుని వెనకటి రోజుల్లో ఉప్పుకి కూలి పని చేసినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఉప్పు పథకం అన్నమాట. ఈ రోజుల్లో పనికి బియ్యం పథకం ఉంది కదా, ఆ రోజుల్లో పనికి ఉప్పు పథకం. ఉప్పు ఇచ్చేవారట రాజులు పని చేయించుకొని. ఆ ఉప్పు తెచ్చుకుని బ్రతకటానికి ఇది కలుపుకు తినేసేవారు అనమాట. అందుకని ఆ ఉప్పు ఇస్తేనే వీళ్ళు బ్రతుకుతారు కాబట్టి ఎవరైతే పని చేస్తున్నారో పని దగ్గర ఉండేవాళ్ళని రాజులు అనేవారు, యజమానుల్ని. అందుకని మీ ఉప్పు తిని పెరిగాం, మీ ఇంటోసాలు మేము లెక్కెడతామా, మీ ఉప్పు తిని పెరిగాం, మీకు మేము రుణపడి ఉంటాం. మరి ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే, మరి వాళ్ళు ఉప్పు తిని పెరిగేది ఏంటండి? వాళ్ళు ఇస్తేనే వీళ్ళకి బ్రతుకు ఆధారం. ఆ రోజుల్లో ఉప్పు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు కదా. ఇప్పుడులాగా ఉప్పు నీళ్లు పెట్టి మడిగట్టుకు తయారు చేసుకోవడం లేదండి ఆ రోజుల్లో. అందుకని ఇలా మన పూర్వీకులకి ఉప్పు అలవాటు అట్లా అయ్యిందనమాట. అలా అలవాటైన ఉప్పుని మనం ఈ రోజున మెడిసిన్ అనేది అసలు మర్చిపోయి రుచి కోసం ఇక అన్నిట్లో వేసుకోవటం అలవాటయ్యాం. ఈ రోజుల్లో గంజన్నం మజ్జిగన్నం మీ పూర్వీకుల వలె ఎవరన్నా తింటే మీరు 3 పూట్ల మీరు ఉప్పు వేసుకుంటేనే మంచిది. నా సలహా కూడా అది. మీకు కేవలం సహజంగా వచ్చే లవణాలు మజ్జిగన్నంలో గంజన్నంలో చాలా బయట నుంచి కలుపుకు తినండి. కానీ మనం సహజమైన ఆహారాలు, కూరలో పళ్ళు, ఆకులు, గింజలు, దుంపలు, అన్ని జ్యూసులు
ఇన్ని త్రాగుతున్నాం, ఇన్ని వండుకు తింటున్నాం కాబట్టి ఈ రూపంలో సహజంగా లభించే సాల్ట్ మనం చేసే పనికి చక్కగా సరిపోతుంది. కాబట్టి బయట నుంచి రుచి కోసం ఉప్పు వేసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు అని విజ్ఞప్తి అన్నమాట. ఆ రోజుల్లో వాళ్ళకి బ్రతకటానికి అవసరమైంది మందులాగా, ఈ రోజుల్లో మనకు అవసరం లేదు. కానీ అలవాటుని మానుకోవటానికి ఇష్టం లేక కొనసాగిస్తూ రోగాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అవగాహనతో మన ఆలోచన సరళని మన కుటుంబాల్లో మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతులతో మన ఇంట్లో బాగు చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.